ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు దోపుడు తుమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు. ఇదే యెహోవాకు అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడగా అవునండి, అనుదినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా సుత్యాగం చేస్తున్నాం, ఇంకా బైబుల్ అయితే పూర్తిగా చదవడానికి దేవుని కృప వల్ల ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ మరి మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఆ నిత్యంగా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నారు. ఏ పద రాకుండా ఇంకా ఖడ్గం చేతి పడవ అంటున్నారు. దోపుడు దక్కించుకుని నీ ప్రాణం దక్కించుకుంటామని అంటున్నారు. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరನ್ನು అపరాధులుగా ఎంచబడరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో, ఉపదేశమునకు చెవిగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని అంటున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను అని అంటున్నారండి దేవుడు. ఇంకా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నారంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును అని చెప్పేసి అంటున్నారండి. ఇంకా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా అంటున్నారండి దేవుడు. మరి ఈ వాక్యాలన్నీ కూడా దీనికి రిఫరెన్స్ అనమాట అండి. ఇంకా ఇక్కడ మరి దేవునిపై విశ్వాసము, కష్టకాలంలో రక్షణ మరియు నమ్మకమైన వారిని మరి ఆదరించడము ఈ వచనాలన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన విషయాలు అన్నమాట. యిర్మీయా ప్రవక్తను మరి కాపాడినందుకు దేవుడు మరి ఎబిజేమేలకు ఇచ్చిన అభయం అన్నమాట ఈ వాక్యం. నువ్వు నమ్ముకున్నా కాబట్టి నేను తప్పిస్తాను, దోపుడుతో దక్కించుకొని నీ ప్రాణం దక్కించుకుంటా కడచేట పడవు అని చెప్పేసి వాగ్దానము మరి యిర్మీయా ప్రవక్తను రక్షించడానికి ఎబిజేమేలకు ఇచ్చిన వాగ్దానం అన్నమాట. ఇది దేవుని యందు మరి నమ్మిక ఉంచుట, ప్రాణాన్ని దక్కించుకునుట మరి రక్షణకు మార్గమని ఈ వచనము చూపిస్తుంది అన్నమాట. మరి దేవునికి మీద విశ్వాసం ఉంటే ఆయన నన్ను తప్పిస్తానంటున్నారు. నువ్వు ఖడ్గం చేతి పడవన్నాడు, దోపుడు దక్కించుకున్నట్టు నీ ప్రాణం దక్కించుకుంటాం అంటున్నారు. ఎందుకంటే మనం నమ్ముకున్నాం కాబట్టి మనం తప్పిస్తానని ఏదైనా మాట్లాడుతున్నారు. ఆయన దృష్టి మనం ప్రేరువైన గర్వం అయితే అని చెప్పేసి అంటున్నారు అనమాట. నీకు జన్మ ఇస్తాను అంటున్నారు. నీ ప్రాణ బతుకు మనిషి అంటున్నారు. భయపడుతున్నాను, దేవుడైన దిగులు పడుతుంది, నేను భయపడుతున్నాను, సహాయం చేయబడి నేనే నీతి దక్షిణాస్తం నేను ఆదుకుంటా అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుల సరస్వతి మంత్రాకరమైన మనకి స్థుతిస్తున్నదండి. ఎనిమిది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి పెట్టి అవసరం తెచ్చింది, అక్కడ తెచ్చిన కొరకు తెచ్చించండి. బిడ్డలు మంచి జరిగింది, దయచేయాలి తోగండి, దిగులు తెచ్చండి, అదే బిజినెస్ అదే సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి, వేలను తక్కువ మొదటి కొన్ని వారు లేతండి, రక్షణ దయచేయండి. మౌనస్తులు బలపరచండి, మిత్రురాన్ని వేర్చండి, మెంద చదువుపంట ఎక్కువ చెప్పని అతి పిల్లకుండా బాగా దయచేయమని మా ప్రభు పేరు చూడండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం. ప్రభుతండి మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.